శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాల గమనాన్ని సూచించేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిది శుక్లపక్షం పంచమి జూలై 18వ తేదీ 4 గంటల 43 నిమిషాల నుండి జూలై 19వ తేదీ 3 గంటల 43 నిమిషాల వరకు. శుక్లపక్షం షష్ఠి జూలై 19వ తేదీ 3 గంటల 43 నిమిషాల నుండి జూలై 20వ తేదీ 3 గంటల 30 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వ ఫాల్గుని జూలై 17వ తేదీ 6 గంటల 34 నిమిషాల నుండి జూలై 18వ తేదీ 6 గంటల వరకు. ఉత్తర ఫాల్గుని జూలై 18వ తేదీ 6 గంటల నుండి జూలై 19వ తేదీ 6 గంటల 11 నిమిషాల వరకు. కరణం భవ జూలై 18వ తేదీ 4 గంటల 43 నిమిషాల నుండి జూలై 18వ తేదీ 4 గంటల 7 నిమిషాల వరకు. బాలవ జూలై 18వ తేదీ 4 గంటల 7 నిమిషాల నుండి జూలై 19వ తేదీ 3 గంటల 43 నిమిషాల వరకు. కౌలవ జూలై 19వ తేదీ 3 గంటల 43 నిమిషాల నుండి జూలై 19వ తేదీ 3 గంటల 30 నిమిషాల వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు. అమృత కాలం ఉదయం 11 గంటల 44 నిమిషాల నుండి 1 గంట 18 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 19 నిమిషాల నుండి 5 గంటల 7 నిమిషాల వరకు. శుభకాలం రాహు ఉదయం 9 గంటల 8 నిమిషాల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 59 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు. గూలిక ఉదయం 5 గంటల 55 నిమిషాల నుండి 7 గంటల 31 నిమిషం వరకు. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 38 నిమిషాల నుండి 7 గంటల 29 నిమిషాల వరకు. వర్జం ఉదయం 1 గంట 15 నిమిషాల నుండి 2 గంటల 52 నిమిషాల వరకు. చంద్రమాసం అమంత ఆషాఢము, పూర్ణిమాంత ఆషాఢము, శక సంవత్సర ఆషాఢము 27 1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు కొన్ని ఒడిదుడుకులు ఎదురు కానున్నాయి. అనేక రకాల ఆలోచనలు మీ మనసుకి రావచ్చు. అవి మిమ్మల్ని కలవర పెడతాయి. అందువల్ల మీ మనస్సును స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఏదైనా కుటుంబ సమస్య గురించి ఆందోళన చెందే అవకాశం ఉంది. ఏదైనా సమస్యను పరిష్కరించడానికి మీరు చర్చల నైపుణ్యాలను ఉపయోగించాలి. ఉద్యోగులు తమ పనికి అంకిత భావంతో ఉంటారు. మీరు ఆర్థిక విషయాలలో ప్రయోజనం పొందుతారు. మీ కోరిక మేరకు ఖర్చులు చేయగలరు. మీ సంపాదనను ఖర్చు చేయడం ద్వారా సంతృప్తి పొందుతారు. కాబట్టి ఈ రోజు మీరు ఖర్చులపై శ్రద్ధ వహించాలి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీ ఆర్థిక విషయాలలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీదేవి ఆలయంలో దాన ధర్మాలు చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీ ప్రయత్నాలలో విఫలాలను ఎదుర్కొంటారు. మీ వ్యాపారంలో కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ డబ్బును నిర్వహించడంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంతో కూడా రాజీ పడాల్సి ఉంటుంది. ఈ రోజు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీ ఆహారంపై శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ రోజు మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలను అమలు చేయాల్సి రావచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఈ రోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి లడ్డుల నైవేద్యం సమర్పించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు రానున్నాయి. మీ రోజువారి పనుల్లో విజయం సాధిస్తారు. ఈ రోజు కొత్త అవకాశాలను అనుభవిస్తారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీ కుటుంబం బంధువుల నుండి ప్రేమ మద్దతు పొందుతారు. మీ వివాహ జీవితంలో కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులు తమ పనిలో బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తులు కూడా ఈ రోజు కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. లేకపోతే మీరు తర్వాత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏదైనా పని గురించి ఎక్కువగా ఉత్సాహంగా ఉండకండి. ఈ రోజు మిమ్మల్ని మీరు విశ్వసించాలి. మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించాలి.
ఈ రోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ హరి లక్ష్మీదేవికి మంత్రాలను పాటించాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. ఈ రోజు మీ కలలను సాకారం చేసుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. కెరియర్ పరంగా మీ పురోగతి లభిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు రానున్నాయి. వ్యాపారులు ముందుకు సాగడానికి మంచి అవకాశాలు పొందుతారు. ఆర్థిక పరంగా ఈ రోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ రోజు మీ కోరికలను నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. దీంతో మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రావాలంటే మరింత కష్టపడాలి. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు కొన్ని అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలు నిర్ణయాలు ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి మీకు మద్దతు అవసరం కావచ్చు. మీ వ్యాపారం ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ రోజు మీరు అనేక కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మీ పనిలో కొత్త ఉత్సాహం ఉండొచ్చు. మీ కొత్త ప్రాజెక్ట్ లో పనిచేసే అవకాశం పొందొచ్చు. ఈ రోజు మీ పనిపై పూర్తి శ్రద్ధ వహించాలి. మీ పనిలో కష్టపడి పని చేయాలి. చాలా సహనంతో ఉండాలి. ఈ రోజు మీ ఆర్థిక విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 75% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివ పార్వతులకు ప్రత్యేక పూజలు చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు అంతా అనుకూలంగా ఉంటుంది. మీ పనిలో కొన్ని ప్రతికూల మార్పులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. ఎందుకంటే ఈ రోజు కొందరు మీ వ్యతిరేకంగా పని చేయవచ్చు. ఈ రోజు ప్రతి విషయంపై మీ అభిప్రాయం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ప్రశాంతంగా ఉండడం ద్వారా మీ కుటుంబ వివాదాలకు పరిష్కరించడానికి ప్రయత్నించాలి. మీ కోపం మీ పనిలో అడ్డంకులు సృష్టించవచ్చు. కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. ఈ రోజు మీ ఖర్చులు పెరగొచ్చు. ఈ కారణంగా మీకు డబ్బు సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మానసికంగా బలంగా ఉండాలి. మీకు వచ్చిన పనులు చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీనారాయణుడికి పూజలు చేయాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ పనితీరు ఉన్నతాధికారులను మీ పట్ల లోతైన ఆదర్శప్రాయంగా మారుస్తుంది. మీ పనిలో అందరినీ ఆకట్టుకోవడంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీ బాస్ మీ పనిని ప్రశంసించొచ్చు. మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఈ రోజు వ్యక్తిగత సంబంధాలకు కూడా చాలా మంచి రోజు. వ్యక్తులతో మీ పరస్పర చర్య పెరుగుతుంది. మీ స్నేహం అందమైన ప్రేమ ప్రారంభమవుతుంది. మీరు ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్య ఉండదు. మీకు ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాపారంలో మీరు కొత్త ప్రణాళికను అమలు చేయడం ద్వారా మీ పనిని ముందుకు తీసుకెళ్తారు. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మీ కుటుంబం స్నేహితులతో మంచి సమయం గడపడానికి అవకాశం పొందుతారు. ఈ రోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి తొలి పూజ చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. ఈ రోజు మీ పనిలో గొప్ప విజయం సాధిస్తారు. మీ ప్రచారాలలో చాలా వేగంగా ముందుకు సాగడానికి అవకాశం పొందుతారు. ఈ రోజు మీరు పాత పెట్టుబడి నుండి మంచి రాబడి పొందుతారు. ఇది భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు ఈ రోజు తమ పనిలో గొప్ప విజయం సాధిస్తారు. ఈ రోజు మీ ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి. ఇది భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీ ఆస్తికి సంబంధించిన పెద్ద పరిష్కారాన్ని పొందొచ్చు. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కోర్టుల్లో మీ కేసు ఏదైనా పెండింగ్ లో ఉంటే ఈ రోజు మీ వైపు అనుకూలంగా తీర్పు రావచ్చు. ఈ రోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీదేవి మంత్రాలను పాటించాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు రానున్నాయి. నక్షత్రాలను మీకు అనుకూలంగా లేని కారణంగా మీరు పెద్ద రిస్కులు తీసుకోకుండా ఉండాలి. మీరు స్థిరంగా ఉండి ప్రశాంతమైన ప్రవర్తనను కొనసాగించాలి.
తగాదాలు అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నందున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత వృత్తిపరమైన సంబంధాల పరంగా స్పష్టంగా సంభాషించడం, ఏదైనా తప్పుగా సంభాషించడం నివారించడం ముఖ్యం. మీ మాటలు చర్యలతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇవి దీర్ఘకాలిక ప్రభావాలు కలిగిస్తాయి. మీ వ్యక్తిగత వృత్తిపై దృష్టి పెట్టాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఏ పని చేసినా మంచి విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు తమ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, అప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా ఈ రోజు మంచి ప్రయోజనాలు రానున్నాయి, అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యాన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మీ ప్రియమైన వారితో సంతోషంగా గడిపేందుకు మంచి అవకాశం లభించొచ్చు. ఈ రోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు వినాయకుడికి లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు రానున్నాయి. మీ కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టకూడదు, ఎందుకంటే లాభానికి బదులుగా మీరు నష్టపోవచ్చు. ఉద్యోగులు ఈ రోజు తమ పనిపై దృష్టి పెట్టాలి, లేకుంటే కొన్ని తప్పులు నష్టానికి దారి తీయొచ్చు. ఈ రోజు మీ డబ్బు సంపాదన మూలం గురించి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ రోజు మీరు పెద్ద ఆస్తి ఒప్పందాన్ని పొందొచ్చు. మీరు కోర్టులో కేసులతో కూడా మీ హక్కులను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామికి మీ సహకారం, మద్దతు ఇవ్వాలి. మీ మధ్య ప్రేమ సంబంధం బలంగా ఉంటుంది. మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు కనకదార స్తోత్రం పాటించాలి. మీన రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీన రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీన రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ జీవితంలో చాలా ఆనందంగా ఉంటారు. మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు. మీ కుటుంబ సభ్యులతో సంభాషించాల్సి రావచ్చు. మీ ఆలోచనలు మీ కుటుంబానికి స్పష్టంగా వివరించడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ పని అంకిత భావంతో పూర్తి చేయాలి. ఈ కారణంగా మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ రోజు మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ రోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.